హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈ మధ్య చాలా కాలం నుంచి 1 మంత్ అవుతుందేమోనండి చేయట్లేదు. కొంచెం సిక్ అయ్యాను, అందుకని చేయట్లేదు. మళ్ళీ కొంచెం తగ్గింది కదా, స్టార్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం టైం పాస్ కూడా అవుతుంది నాకు అని చెప్పేసి ఈవేళ ఏం చూపిస్తున్నానంటే టమాటా తీపి పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుందండి. పొంగల్లోకి ఏదైనా రైసులు చేసుకుంటాం కదా, క్యారెట్ రైసు, పుదీనా రైసు, చిన్న పలావ్ లాంటి దాంట్లోకి, కిచిడీ లాంటి దాంట్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇది అంటే తీపి ఇష్టమైన వాళ్ళు మాత్రం లైక్ చేస్తారండి దీన్ని. ఇది నాకు కూడా ఫస్ట్ తెలీదు, మా పెద్ద కోళ్ళు చాలా బాగా చేసేది, తన దగ్గర నేర్చుకున్నాను అనమాట. నేను మీకు చూపిస్తాను, మీకు నచ్చితే ట్రై చేసుకోండి. ఇదిగోనండి, ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకోవాలి. అలాగే డేట్స్ ఉంటాయి కదండి, ఖర్జూర పళ్ళు, అవి గింజలు తీసేసుకుని తరిగి ఇలా పెట్టుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయలండి. మొత్తం ఈ పచ్చడికి ఈ పచ్చిమిరపకాయలేనండి, ఎర్రకారం వేయం అసలు. మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇవి చాలా కారంగా ఉన్నాయి, నాకు ఈ మధ్య కారం పట్టలేదు అసలు, అందుకని చెప్పి కొంచెం వేస్తున్నాను అనమాట. ఇంగు వేసుకోవాలండి. ఇవి పాంచ్ ఫ్లోర్ని అంటారండి. అంటే ఏంటంటే ఆవాలు, నల్ల జీలకర్ర, కాళోంజీ అంటారు కదండి అది, కొద్దిగా మెంతులు, ఇది సోంఫ్ అనమాట. ఇవన్నీ పోపులో వేయాలండి. నేను ఈ టమాటాలు అన్నీ తరిగిన తర్వాత మీకు అవన్నీ వేసి చేయడం చూపిస్తాను. లాస్ట్ని కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. చూసాక మీరు ట్రై చేద్దురుగానండి. ఇవన్నీ తరిగి మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇదిగోనండి, ఇలా సగం ఉడికిందనమాట ఇది. ఇప్పుడు ఆ ఖర్జూర పళ్ళు వేసేసుకోవచ్చండి. అది కూడా కొంచెం మగ్గాలి కదా దీంతో పాటు, అప్పుడు సరిపోతుందనమాట. మీరు తీపి చూసుకుని మీకు ఎంత ఇష్టమైతే అంతే వేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇవి వేసానండి. మీకు ఇవి అందుబాటులో లేదనుకోండి, బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం అయితే ఇది ఇంకొంచెం మగ్గాక బెల్లం వేసుకోవచ్చు, అది ఇట్టే కరిగిపోతుంది కాబట్టి. ఇది కొంచెం మగ్గాలి కాబట్టి ముందు వేసుకోవాలన్నమాట. అంటే రెండు కలిపి మగ్గిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుని కట్టేసుకుందామండి. ఇంకో 10 నిమిషాలు ఇది మగ్గాలన్నమాట. మూత వేసేసుకుందాం. మళ్ళీ ఇది మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోనండి, టమాటాలన్నీ ఇలా తరిగి పెట్టుకున్నాను. టమాటాలన్నీ కడిగి తుడిచి ఒకసారి ఆరబెట్టుకోవాలండి. తడి ఉంటే తొందరగా పాడైపోతుంది. కొంచెం తడి లేదనుకోండి, ఒక 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి. మీరు అన్నిటిలోనూ వేసుకు తినచ్చండి. ఇదిగోనండి, స్టవ్ అంటించి మూకుడు పెట్టాను. ఇందులో ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ పడుతుందండి, పచ్చడి కదా, అన్నీ ఉడకాలి, వేగాలి కదండి, అందుకని ఫస్ట్ కొంచెం ఇంగు వేసుకుందామండి. కొద్దిగా ఇంగు వేసాను. తర్వాత మెంతులు వేసుకుందాం. తర్వాత సోంపు వేస్తున్నానండి. తర్వాత కాళంజీ వేస్తున్నానండి. తర్వాత నల్ల జీలకర్ర వేసానండి. ఇదిగోనండి ఆవాలు, వేగాలండి కొంచెం. ఇవి వేగితే మనకి మొత్తం చట్నీకి స్మెల్ పడుతుందన్నమాట అండి, బాగుంటుంది. ఈ టేస్ట్ ఒక రకంగా ఉంటుందండి. ఇవన్నీ మనం డైలీ వాటిలో మనం ఎక్కువగా వాడం, నార్త్ సైడ్ బాగా వాడతారండి. ఇది మనం ఎక్కువ వాడడం కాబట్టి ఇదో వెరైటీగా ఉంటుందన్నమాట. తీపి ఇష్టం లేదనుకోండి, మీరు కొద్దిగానే వేసుకోండి, కానీ చేసుకోండి ఒకసారి మాత్రం, చాలా బాగుంటుందండి చట్నీ. ఒకవేళ ఖర్జూరాలు లేవనుకోండి మీకు, అప్పుడు ఏం చేస్తారంటే బెల్లం వేసుకోవచ్చండి. దాంట్లో మీరు చూసుకుని బెల్లం వేసుకోవచ్చండి. ఇదిగోండి, పచ్చిమిరపకాయ వేసేసాను. కొంచెం వేగాలండి. ఇది
మీరు కారం చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మిరపకాయలు బట్టి వేసుకోండి. నాకు అస్సలు కారం పడట్లేదండి, వేసుకుంటే కడుపు అంతా మండిపోతుంది, గుడ్డలు మండిపోతుంది. డాక్టర్లు కారం తగ్గించి తినమన్నారు. అసలే మేము తక్కువ తింటాం, ఇంకా తగ్గించి తినమన్నారు డాక్టర్లు. సరే మన ఆరోగ్యం కంటే ఎక్కువ అని చెప్పేసి నేను బాగా ఈ నెలల నుంచి చప్పగా తిన్నానండి. నోరంతా పాడైపోయింది. కొంచెం కొంచెం ఇప్పుడే మళ్ళీ వేస్తున్నానండి నేను. ఒక మిరపకాయ నేను 3 కూరల్లో వేసానండి ఈ నెల అంతాను. చాలా సిక్ అయిపోయానండి, అందుకని కారం చాలా తక్కువ వేస్తున్నాను. మీరు అలా కాకుండా మీకు ఎంత కారం కావాలో మీరు దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇంక ఎర్రకారం అయితే వేయకూడదండి, ఓన్లీ పచ్చిమిరపకాయలే. ఇది వేగుతుంటే మంచి గుమగుమ వాసన వస్తుందండి. మీరు చేసుకున్నప్పుడు ఫీల్ అవుతురు. కానీ చూసారా చటపట్లు ఆడుతున్నాయి కదండి, అన్నీను మంచి వాసన వేస్తుందండి. ఇదిగోనండి వేగిపోయాయండి, చటపట్లాడితే వేగిపోయినట్టు అనమాట. ఇదిగోనండి ఇలా అన్నీ దోరగా వేగిపోయాయి కదండి. ఒక రకమైన స్మెల్ అండి ఇవన్నీ వేగుతుంటే భలే ఉందండి. ఇదిగోనండి టమాటా ముక్కలన్నీ వేసేసాను. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నామండి. ఇదిగోనండి పసుపు వేసాను. పచ్చడి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి కదా, అందుకని. ఉప్పు కూడా వేసేసానండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. సగం మగ్గిన తర్వాత అప్పుడు ఈ ఖర్జూర పళ్ళు కానీ బెల్లం కానీ వేసుకోవాలి. ఇది మరీ స్మాష్ అయిపోయేలా వేగక్కలేదండి, కొంచెం కొంచెం అంటే బాగా కొంచెం ముక్క మెత్తబడేదాకా ఉంచుకోవాలండి. ఇక కొత్తిమీర ఏమో తర్వాత పైన వేస్తానండి ఆఖరిని. దీనికి ఒక మూత పెట్టేస్తున్నానండి నేను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అప్పుడు మీకు ఖర్జూరాలు కూడా వేసి అది కూడా ఒక 5 నిమిషాలు మగ్గాలండి అన్నీ కలిపి. అప్పుడు చూద్దామండి పచ్చడి అంతా ఎలా ఉందో. ఇదిగోనండి ఇలా సగం ఉడికిందనమాట ఇది. ఇప్పుడు ఆ ఖర్జూర పళ్ళు వేసేసుకోవచ్చండి. అది కూడా కొంచెం మగ్గాలి కదా దీంతో పాటు, అప్పుడు సరిపోతుందన్నమాట. మీరు తీపి చూసుకుని మీకు ఎంత ఇష్టమైతే అంతే వేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇవి వేసానండి. మీకు ఇవి అందుబాటులో లేదనుకోండి బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం అయితే ఇది ఇంకొంచెం మగ్గాక బెల్లం వేసుకోవచ్చు, అది ఇట్టే కరిగిపోతుంది కాబట్టి. ఇది కొంచెం మగ్గాలి కాబట్టి ముందు వేసుకోవాలన్నమాట. అంటే రెండు కలిపి మగ్గిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుని కట్టేసుకుందామండి. ఇంకో 10 నిమిషాలు ఇది మగ్గాలన్నమాట. మూత వేసేసుకుందాం మళ్ళీ. ఇది మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోనండి ఇలా సగం ఉడికిందనమాట ఇది. ఇప్పుడు ఆ ఖర్జూర పళ్ళు వేసేసుకోవచ్చండి. అది కూడా కొంచెం మగ్గాలి కదా దీంతో పాటు, అప్పుడు సరిపోతుందన్నమాట. మీరు తీపి చూసుకుని మీకు ఎంత ఇష్టమైతే అంతే వేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇవి వేసానండి. మీకు ఇవి అందుబాటులో లేదనుకోండి బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం అయితే ఇది ఇంకొంచెం మగ్గాక బెల్లం వేసుకోవచ్చు, అది ఇట్టే కరిగిపోతుంది కాబట్టి. ఇది కొంచెం మగ్గాలి కాబట్టి ముందు వేసుకోవాలన్నమాట. అంటే రెండు కలిపి మగ్గిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుని కట్టేసుకుందామండి. ఇంకో 10 నిమిషాలు ఇది మగ్గాలన్నమాట. మూత వేసేసుకుందాం మళ్ళీ. ఇది మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. చూద్దామండి ఇది ఎలా ఉడికిందో. ఒకసారి మూత తీసి ఇదిగోనండి శుభ్రంగా మగ్గిపోయింది. ఖర్జూర పళ్ళు కూడా ఇందులో కలిసిపోయాయి. కొద్ది రోజులు అక్కడక్కడ ఉన్నా కూడా మనం నంచుకు తినేయచ్చండి, తీపిగా బాగుంటాయి. ఈ మాత్రం జ్యూస్ ఉండగా కట్టేయాలండి. మరీ ఎక్కువ అయితే
బాగుండదు, బాగా ఎగిరిపోతే. ఇంకోనండి కొత్తిమీర వేసేస్తున్నాను నేను. కొత్తిమీర వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసాం అనుకోండి, ఆ వేడికి మగ్గిపోయి బాగుంటుంది, స్మెల్ అంతా పడుతుందండి. మీరు ఒకసారి ట్రై చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఒకరోజు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, మీరు ఎందులో అయినా నంచు తినొచ్చండి. రాత్రి ఈజీగా 2 చపాతీ చేసేసుకుని ఇది వేసుకుని తినేయచ్చు, దోశలు వేసుకుని తినేయచ్చు. కొంచెం ఇడ్లీలోకి అంత ఏమో బాగుండదేమో, కానీ పూరి, చపాతీ, పుల్కా, దోశ, ఇంకే విధమైన అట్లు, రైస్ ఐటమ్స్ అంటే మామూలు వైట్ రైస్లో కాదండి, తీగా ఉంటుంది. ఇష్టమైతే వైట్ రైస్లో కూడా తినచ్చు, తీగా ఉంటుంది కాబట్టి అందరికీ నచ్చదు కదండి. అందుకని అన్నంలోకి అయితే నేను చెప్పట్లేదు, రైసుల్లోకి అయితే చాలా బాగుంటుంది. అందులో మసాలాలు అవి వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్కి ఈ ఫ్లేవర్కి చాలా సూట్ అవుతుందండి. ఇదిగోండి నేను స్టవ్ కట్టేస్తున్నాను, ఈ వేడికి మగ్గిపోతుందండి కొత్తిమీర అంతాను. చాలా బాగుందండి, ఇది బాగుంటుందండి. మీరు కూడా రుచి చూడండి చేసుకుని. నేను ఈరోజు వారాహి అమ్మవారికి ఏమో పొంగల్ చేశానండి, పొంగల్ చేసి నైవేద్యం పెట్టాను, అందుకే నేను ఈ స్వీట్ చట్నీ చేశానండి. ఇప్పుడు ఇందులోకి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పొంగల్కి, రైసులకి, మీరు ఏ విధమైన రైసులు చేసుకున్నా కూడా ఇది చేసుకు తినండి, ఎంత బాగుంటుందో. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎక్కువ కారాలు తినలేరు కదండి. అందుకని అలాంటి వాళ్ళు చిన్నపిల్లలు కూడా చక్కగా పెడితే తీగా వాళ్ళు ఇష్టంగా తింటారండి. చపాతీ చేసి పెట్టినా, దోశ వేసి పెట్టినా వాళ్ళు చాలా ఇష్టంగా ఈ చట్నీతో అయితే తింటారు. ఒకవేళ మీకు నచ్చి చేసుకుంటారనుకోండి, చేసుకోండి, చక్కగా ఉంటుంది. తీపి ఇష్టం లేని వాళ్ళకైతే ఇష్టం ఉండదండి, మరి చూసుకోండి, మీ ఇష్టం. బాగుంటే ట్రై చేసుకోండి. ఈ వీడియో కనుక ఇది మనం ఇందులో తీసేద్దాం ఉండండి, మర్చిపోయాను. సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే బాగుంటుందండి. అన్నీ ఒక చేత్తో చేయాలి కదండి, వీడియో తీసుకోవాలంటే ఒక చేత్తో చేసుకుంటూ ఉండాలి. ఎవరు తీసి వాళ్ళు ఉండరు, అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. మనకేమో చేయాలని ఆతృత, అందరూ చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదని, ఏదో వచ్చిన మట్టుకు చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. అందుకని మీకు నచ్చుతున్నాయో లేదో, నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇదిగోనండి టమాటా తీపి పచ్చడి అండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. మీకు పొంగల్లోకి ఇది చాలా చక్కటి కాంబినేషన్ అండి. మీరు ఇలా తయారు చేసుకుని పొంగలి చట్నీ తించోండి, చాలా చాలా సూపర్ ఉంటుందండి. చేసుకుని మీకు నచ్చితే ఎవరైనా కామెంట్లో ఒకసారి కామెంట్ చేయండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనండి, బాయ్ అండి.